భారతదేశానికి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి భారతదేశాన్ని. ఎందుకంటే గజ్వేయి హిందూ, విజయవాడ ముఠా దొరికినటువంటోళ్ళు కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాల్లో దొరుకుతున్నోళ్ళు కావచ్చు. వీళ్ళు ఎలాంటి ముస్లిం దేశం కోరుకుంటున్నారు? ఇక్కడ చక్కగా పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. ఇక్కడ మనకి షియా లేదు, సున్నీ లేదు, అహ్మదీ లేదు. వాళ్ళలోని ఏ వర్గమైన దర్జాగా బతుకుతున్నారు కదా! ఎందుకు వీళ్ళు తాము నాశనం అవుతూ ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటారు? ఆఫ్ఘనిస్తాన్‌లో ముస్లిం స్వేచ్ఛగా ఉన్నాడా? పాకిస్తాన్‌లో ముస్లిం స్వేచ్ఛగా ఉన్నాడా? లిబియాలో ఉన్నాడా? సిరియాలో ఉన్నాడా? ఇరాన్‌లో ఉన్నాడా? ఇరాక్‌లో ఉన్నాడా? లెబనాన్‌లో ఉన్నాడా? యెమెన్‌లో ఉన్నాడా? ఆఫ్రికాలో ఉన్నాడా? పోనీ గల్ఫ్ దేశాల్లో ఉన్నాడా? అన్ని చోట్ల ముస్లిములు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటా గతి లేక బతకలేక అల్లాడుతున్నారే, వర్గ పోర్లు కొట్టుకు చస్తున్నారే, ఇక్కడ మాత్రమే ప్రశాంతత ఉంటే దీన్ని నాశనం చేయాలని కోరుకోవడం ఒక విచిత్రం. రెండవది, తాజాగా సర్జిస్ అలాం, ఈయన బంగ్లాదేశ్లో ఉంటాడు. పాకిస్తాన్ అంటే అపారమైన ప్రేమ. ఈయనకి మొన్న అనారోగ్యం. ఈయన భారత్ మీద నిరంతర విద్వేషం చెంపుతూ ఉంటాడు. గజ్వేయి హిందూ భారత్లో చేయాలంటాడు, మతరాజ్యం కావాలంటాడు. ఈయనకి మొన్న అనారోగ్యం వస్తే ఇండియా వచ్చాడు. మరి బంగ్లాదేశ్లో ఎందుకు చూపించుకోలా? పాకిస్తాన్లో ఎందుకు చూపించుకోలా? ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకు చూపించుకోలేదు? సిరియాలో ఎందుకు చూపించుకోలేదు? అంటే మీరు బతకడానికేమో భారతదేశం కావాలి, కానీ ఈ భారతదేశాన్ని తీసుకెళ్ళి మీ బంగ్లాదేశ్ లాగా తయారు చేస్తారు. ఇలాంటి దరిద్రులతోనే సమస్య.